తాము సరితూగలేమనేటువంటి నిర్ధారణకు వచ్చినాక రాష్ట్రంలో అనేక దౌర్జన్యకాండాలను ప్రోత్సహిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతూ వస్తాం. ఈరోజు అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 హత్యలు జరిగినాయి. ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అనేక దొమ్మీలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగినాయి. మరి లా అండ్ ఆర్డర్కి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, వారి తీరు వల్ల ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి ఒక మాయని మచ్చను తీసుకొని వస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, నారా లోకేష్ గారు ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మేము మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి, తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు కేవలము బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఆ కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. ఏం సంబంధమయ్యా? వాడు ఎవరయ్యా? చచ్చిపోయిన పిల్లోడు మావాడని గతంలో చెప్పినాం. మా ఊరు వాళ్ళ నాయన మల్రెడ్డి 2024 ఎన్నికల తర్వాత కూడా మనం గెలుస్తామని వచ్చినాడు. ఇంటికి వచ్చి భోంచేసిపోయినాడు. 2024 ఎన్నికల తర్వాత కూడా అనేక దఫాలుగా వీణి ఈ మహేష్ అనేవాడిని వివిధ కేసుల్లో పోలీసులు తీసుకొని పోతే కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోంచేసాం. అక్కడ మా ఇంట్లో మా దగ్గర అక్కడే పండుకొని మా అన్న చందు అన్న అనేక దఫాలుగా పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకొని పోవడం జరిగింది. వాడు తప్పుదోవ పట్టినాడు. మీరన్నా చెప్పండి, 3 లక్షలు డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాడు బెదిరిస్తానాడని మా అన్న దగ్గర, చందు అన్న దగ్గరికి వస్తే ఫోన్లో మాట్లాడి నేనున్నాను రారా, నీకు ఏం కావాలో చేస్తాను పిలిపించి సముదాయించి తప్పుదోవ పట్టినా ఇట్లా కాదప్ప ఇట్లా బతకాలం మనం అంతా అని చెప్పి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది చట్టము? వాడిని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అని అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గరున్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మహేష్ అనే వ్యక్తి చిన్న వయసులో అక్రమ మార్గాల ద్వారా దొడ్డిదారులో దండిగా సంపాదించనేసి ఎవరో ప్రేరేపిస్తే, అబ్బా మీ ప్రకాష్ రెడ్డి మీ మామ కదా, నువ్వు పోయి మాట్లాడుకో, ఆ కక్కలపల్లిలో 5 ఎకరాలు చేపించుకో, వంకపురం పోకుంది చేపించుకోపోని ఎవరో చెప్తే మల్రెడ్డి మా అన్న దగ్గరికి వచ్చినాడు. మామ 5 ఎకరాలు కక్కలపల్లిలో ఉండే భూమి మాకు చేపిండి అంటే అట్లంతా చేసే కాదు నాయన, ఇది గవర్నమెంట్, ఇది వంకపురం పోకులు అట్లా చేయడానికి ఉండదు అంటే ఏ స్థాయిలో మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించినారో, కోట్లు సంపాదించుకునే దానికి మార్గాలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాడు ఏమైనా చేయొచ్చనే విధంగా వాళ్ళని ప్రేరేపించి మా ప్రభుత్వం అటువంటి అక్రమ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకునే దానికి విరుద్ధం కాబట్టి వారందరూ నిరాశపడితే అటువంటి వారందరినీ కూడా గ్రూపుగా తయారు చేసి పరిటాల వాళ్ళ దగ్గరికి పంపి అక్కడికి చేరిన వాళ్ళు మా మీద పోస్టులు పెట్టి మా మీద వ్యతిరేకంగా మాట్లాడి మా మీద ప్రెస్ మీట్లు పెడితే మా మధ్య ప్రత్యేకించి ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అత్యధికం. మా మధ్య చిచ్చు పెట్టి రెడ్లకు గొడవ పెట్టి వాళ్ళకి ఏదైనా నష్టం వాళ్ళే చేసి మా మీద కేసులు పెట్టేటువంటి కుటీల ప్రయత్నం. వాళ్ళకి ఏదైనా వాళ్ళని చంపో, వాళ్ళని ఏదైనా వాళ్ళపైన దాడి చేసో, ఇటువంటి వాళ్ళందరూ కూడా గతంలో కూడా బీటీమని చెప్పినాం, వాళ్ళందరినీ పైన దాడి చేసి హత్య చేసి మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం.
మరి అందులో భాగంగా వీళ్ళు ఎదురు చూసినారు 20 సంవత్సరాలుగా తోపుదుర్తి కుటుంబము, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేదలకు సాయం చేస్తా నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిన వాడే, పేద కుటుంబాలకు అండగా నిలబడిన వాడే, ఫ్యాక్షన్ అనేది రూపుమాపిన వాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఒక్క బొట్టు రక్తం చుక్క నేల రాలనివ్వకుండా మేము ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించినాం. నీళ్లు తెచ్చినాం తప్ప నెత్తూరు చుక్క రాలనివ్వలే. వేలాది మందికి మా స్వశక్తితో సాయం చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం, ఒక చరిత్ర సృష్టించినాం. మా సొంత డబ్బులతో పెన్నా నదిలో 60 కిలోమీటర్ల కాలువ తవ్వి జగన్ గారు జీవో ఇచ్చి నీళ్లు ఇస్తే ఆ పుణ్యాత్మని దయ వల్ల పేరూరు డ్యాంకు 3 ఏళ్ళు నీళ్లు ఇచ్చినాం. వేలాదిగా రైతులను బతికించినాం. మేము చేసిన మంచిని నువ్వు చేయలేకపోతున్నావు. పరిటాల సునీత, నీకు ఆ మంచి చేయడం ఇష్టం లేదు. సంపాదనకు, అక్రమ ఆదాయాలకు, ఆధిపత్యానికి మాత్రమే నీకు ప్రజలు వేసిన ఓటు ఉపయోగపెడుతున్నావు. ఎన్నో ఏళ్ళుగా నీ మొగుడు కానీ నువ్వు కానీ మీరు పేరు చెప్పుకుంటే చేసింది మేము ఇది చేసినామని చెప్పుకుంటే దానికి ఏదైనా ఉందా? రాప్తా నియోజకవర్గంలో పరిటాలలో ఏంది లేదు. కాబట్టి పలసపడిపోతున్నటువంటి మీ పరపతిని కాపాడుకోవాలంటే ఎదుటోని తక్కువ చేసి చూపించాలా, ఎదుటోని పైన అక్రమ కేసులు పెట్టాలా, ఎదుటోని భద్రతకు ముప్పు కలిగించాలా, అవసరమైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలా. ఇటువంటి కుట్రలకు, హత్య రాజకీయాలకు మీరు పాల్పడతా పరిటాల సునీతమ్మ నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు ఈ నియోజకవర్గంలో హనీ ట్రాప్ ద్వారా నియోజకవర్గానికి మాయని మరకలు అంటిస్తే దాన్ని మేము ప్రశ్నించకూడదు. 9 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు మీరు మీ ఆదాయాల కోసం. ఈ నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్య అనేసి ఒక కురుబ వ్యక్తిని మీరు హత్య చేస్తే మేము ప్రశ్నించకూడదు. జగన్ గారు పరామర్శిస్తే ఆయన మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మా అందరి మీద దాదాపు 100 మంది మీద కేసులు పెడతారు. ఈ నియోజకవర్గంలో రాప్తాడులో మీ సెటిల్మెంట్లకు లొంగలేదనేసి నారాయణ రెడ్డి, సావిత్రమ్మ దంపతులను హత్య చేస్తే అది మేము ప్రశ్నించకూడదు. ఈ రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేటలో 300 ఎకరాలలో ఉన్న 10,000 కుటుంబాలను ఇళ్లను మీరు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నించకూడదు. మీరు 14 ఇళ్ళు కూలగొడితే అక్రమంగా ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండా కూలగొడితే మేము ప్రశ్నించకూడదు. మీరు అంతర్నివా కాలం లైనింగ్ చేసి వేల బోర్లు ఎండిపోయేలా చేస్తే, రైతులు ఊర్లు వదిలిపోయేలా చేస్తే మేము ప్రశ్నించకూడదు. మీరు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. ఏడుగురాలపల్లిలో ఒక దళిత మైనర్ బాలిక పైన పాశవికంగా కొన్ని నెలల పాటు 14 మంది మీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే బెదిరించి ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేస్తే మేము ప్రశ్నించకూడదు. మా మీద అక్రమ కేసులు, మేము పేరూరుకు పరామర్శకపోతే మా మీద అక్రమ కేసులు. ఏంది ఇది రావణ రాజ్యమా, రావణ కాష్టమా? ఇది రాప్తాడు నియోజకవర్గమా? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేనా మీ పరిపాలన? మీరు మీ ఫలాన్ని చేసినామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే, లేదా చేయండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతేగాని ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించడం ఇది కరెక్ట్ కాదు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తప్పుదావలో పోతాన్నటువంటి ఆ పిల్లోని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, రే నాయనా పాపడు, మనమంతా కుటుంబమురా, తప్పు మార్గంలో పోవద్దు, ఇది తప్పురా అంటే, లేదు మామ నాకేమి మీరు చేసింది ఏం లేదు మామ, శేఖర్ మామ నా మీద కేసులు పెట్టించినాడు మామ అని. శేఖర్ మామ ఎవరు? అనంతపురం 1 టౌన్లో కేసులు పెట్టించేదానికి. అనంతపురం 1 టౌన్లో అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే. రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరులో మా అన్న బావమరిది, ఒక మాజీ ఎమ్మెల్యే మనవడు బాబు బాలనాగేంద్ర రెడ్డి, ఆయనతో సహా 25 మంది నాకు సంబంధించిన వాళ్ళను నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లో ఆత్మకూరు స్టేషన్లో జైలు పంపించినారు, కేసు పెట్టి రిమాండ్ చేసినారు. అమిలేని సురేంద్రకి సంబంధించిన కంపెనీ టిప్పర్ మీద ఆ రైతులు రాళ్ళు రువినారు, అద్దాలు బాలు కొట్టినారని రైతులకు సపోర్ట్గా పోయిన వాళ్ళు జైలు పంపించారు. ఇది మా ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన. పారదర్శకంగా మేము చాలా స్వచ్ఛందంగా ఉన్నాం. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకుంటాం. మరి 25లో టీడీపీ ప్రభుత్వం వచ్చినాక జైపాల్ రెడ్డి అనే పిల్లోని చంపడానికి గొడవలు తీసుకొని పోయినాడని వీని మీద కేసు ఉంది, మహేష్ మీద. అది మీ ప్రభుత్వంలోనే పరిటాల సునీత అక్రమంగా పెట్టించిందా, లేకుండా నిజంగా జరిగిందా? మరి ఈరోజు ఆ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ మహేష్ రెడ్డికి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయితో పెళ్లి చేసినాడు. రామనగూడలో, రామ్నగర్లో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినాడు. వీళ్ళకి ఎక్కడో
ఇబ్బందులు వచ్చినాయి. ఈ మహేష్ రెడ్డి తనకు పెళ్లి చేసిన జైపాల్ రెడ్డిని సంపాలనేసి కొడివెళ్లతో పోయినాడని వాడు కేసు పెట్టినాడు జైపాల్ రెడ్డి. మరి పోలీసులు ఈరోజు సుసైడ్కు ప్రేరేపించిన విషయాలుగా జైపాల్ రెడ్డిని రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి రే నువ్వు పద్ధతిగా ఉండదు బాగుండదు నువ్వు పరిటాల వాళ్ళ దగ్గర పోవద్దన్నాడంటే రాజశేఖర రెడ్డిని కేసులో పెడతాను. మరి వీడికి లవ్ ఫెయిల్యూర్స్ 2-3 అఫేర్స్ లవ్ ఫెయిల్యూర్స్ దేశమంతా అప్పులు ఉద్యోగాలు ఇప్పిస్తాము ఇసుక రీచ్లు ఇప్పిస్తామని చెప్పేసి వసూలు చేసినాం. అవన్నీ కట్టుకోవడానికి ప్రెజర్స్ ఈ అమ్మాయితో డైవర్స్ తీసుకోవడానికి అవతల వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చిన ప్రెజర్స్ డబ్బులు కట్టాలనేసి ఈ పంచాయతీ కూడా పరిటాల శ్రీరామే చేసినాడు. పరిటాల శ్రీరామ్కి చాలా సన్నిహితంగా ఉంటూ నగరకుంట ప్రభాకర్ కొడుకుతో కూడా సన్నిహితంగా ఉంటూ ఈ నకిలీ తుపాకులు కొడివెన్లతో ఈ సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తూ అనేక కేసుల్లో ఉన్నాడు ఈ పిల్లోడు. వాడు మావాడే తప్పుడు మార్గంలో పోయినాడు. మేము గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసినాం. మేము ఎవరిని హత్య చేయలే కాబట్టి మా మీద కేసులు పెట్టలేరు. కాబట్టి ఎవరో చేసిన హత్య పరిటాల శ్రీరామ్ చేసి ఉంటాడు, బహుశా మహేశ్వరుడి హత్య. ఎవరో చేసిన హత్యలో మా అన్నను ఆ కేసులో పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. నిజము తప్పకుండా బయటకు వస్తుంది. మళ్ళీ ఇది ఎల్లకాలము మీ ప్రభుత్వమే ఉండదు, ఎల్లకాలము మీ ప్రభుత్వమే ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఒక రోజు. ఆ రోజు సుమోటోగా ఈ ప్రభుత్వమే ఈ కేసు విచారణ చేస్తుంది. అధికారులు ఎవరైతే ఈ తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందో తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇది ఒక మహేశ్వర్ రెడ్డి హత్యతోనే ఆగకపోవచ్చు. అక్రమ ఆదాయాలకు ప్రకాష్ రెడ్డి దగ్గర మార్గం ఉండదనేసి పక్కదావలు పట్టిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తాను. అయ్యా జాగ్రత్తగా ఉండండి, లేదా ప్రభుత్వాన్ని కోరుతాను వాళ్ళందరికీ రక్షణ కల్పించండి. వాళ్ళు మమ్మల్ని తిడితే మేమేం మాట్లాడడంలే, మా వాళ్ళే కదా తిట్టిలే అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా అంటే మా వాళ్ళే మమ్మల్ని తిడతాన్నారు లేని ప్రెస్ మీట్ పెడితే మేము మాట్లాడడంలే. కానీ మా మధ్య ఏవో ఉన్నాయి, గ్యాప్ ఉందనేసి క్రియేట్ చేసి వాళ్ళని చంపుతారేమో. దయచేసి మీరైనా జాగ్రత్తగా ఉండండి, లేదా ప్రభుత్వమైనా వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పి కొంతమంది ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి కోరుతున్నాం. అందులోన ఇక్కడ అనంతపురం పట్టణ కేంద్రంలో ఎన్నడూ కూడా శాంతిపూరితమైన వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఇటువంటి అక్రమ కేసులకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కూడా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. డీప్గా ఆయనని ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం, డీప్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. మరి ఎస్పీ గారు మీరు విఘ్నులు అనుకున్నాం. మరి పరిటాల సునీత ప్రెజర్ పెట్టగానే లేదా లోకేష్ బాబు ప్రెజర్ పెట్టగానే గన్మెన్లు తొలగించినారు. 10 సంవత్సరాలు వచ్చినటువంటి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్టు ఇప్పుడు ఎందుకు రాలేదు? ఎస్ఆర్సీలో 10 సంవత్సరాలు రికమెండ్ చేసినటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఎందుకు చేయలేదు? కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, మీ దౌర్జన్యాలు ఎదిరిస్తూనే ఉంటాం. తోపుదుర్తి కుటుంబంలో ఏ ఒక్కడు జైలు బయట ఉన్నా కూడా పరిటాల సునీత అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా చట్టబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.